బ్యాంక్ మేనేజర్ నాటుకోడి మోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు. ఒక బ్యాంక్ మేనేజర్ తన నాటుకోడి కూర ప్రేమతో రైతును మోసం చేసిన విచిత్ర ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మస్తూరికి చెందిన రూపచంద్ మన్హర్ అనే రైతు కోళ్ల ఫారం నిర్వహిస్తాడు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు 12 లక్షల లోన్ కోసం స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను సంప్రదించాడు. ఈ మేరకు లోన్ మంజూరు చేస్తానంటూ మేనేజర్ అతన్ని నమ్మించి తనకు నాటుకోడి మాంసం ఇష్టమని ప్రతి శనివారం అందించాలని చెప్పాడు. లోన్ వస్తుందనే ఆశతో రూపచంద్ మొత్తం 39,000 రూపాయల విలువైన నాటుకోళ్లను మేనేజర్కి అందించాడు. అంతేకాకుండా 10% కమిషన్ కూడా చెల్లించాడు. అయినా మేనేజర్ లోన్ మంజూరు చేయక కాలయాపన చేయడంతో మోసపోయినట్టు గ్రహించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేశాడని, న్యాయం చేయకపోతే ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. రైతు తనకు ఉన్న కోళ్ల బిల్లులు చూపడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మేనేజర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.